హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆ మంచోడైతే నాకేంటి? దేవుడు మంచివాడమ్మా. దేవుడు మంచోడు కదా? మంచోడు కదా? అంటే ఆమె 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 అంటే ఏమిటండి? అవును ఒప్పుకోవటం. హల్లెలూయా. అవును అవును అని ఒప్పుకోవటం. హల్లెలూయా. కొందరు భార్య ఏదైనా చెప్తా ఉంటే అవును అవును అని ఉంటారు. మొగుడు వెనకాల ఉంటాడు. అవును నా భార్య చెప్పింది కరెక్ట్. ఆ మాదిరి దేవుని వాక్యం ఏం చెప్పినా అవును ఆమె. God is good all the time. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు చూసుకుంటున్నారు మన ఛానల్ని? అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి తెలియజేయండి, వారికి షేర్ చేయండి. మీ కాంటాక్ట్లు ఎంతమంది ఉన్నారో వారికి షేర్ చేయండి. మౌనంగా ఉండకండి. సువార్త ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపడకూడి అని భక్తులు అంటున్నారు. ఏమంటున్నాడు? లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరెవ్వరూ ఆశ్చర్యపడకుడి. హల్లెలూయా. ఎందుకు? ఈ చివరి దినమానములో మీరు సువార్త ప్రకటించడానికి పక్కింట్లో ఉన్న వారి కోసం, మీ ఊరు గ్రామస్తులు, పట్టణస్తులు, బంధువులు, స్నేహితులు, భార్య, భర్త, మొగుడు, పిల్లలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరి మధ్యలో ఈ సువార్త మీరు ప్రకటించకుండా ఇంకా ఉన్నారా? మీరు ప్రకటించుడి. క్రీస్తుని సువార్త అది పరిమళమైన ఒక వాసన. అవి నువ్వు చూపించలేకపోతే వారి ముక్కులు ఎప్పటికీ పేడ వాసన ఉంటుంది. ఏముంటుంది? ఏముంటుందండి? పేడ అంటే ఏనమ్మా? సగడి వాసన వెళ్తుంది. హల్లెలూయా. క్రీస్తు అనే పరిమళ వాసన వారికి తెలియచేయుడి. హల్లెలూయా. లేకుంటే ఫస్ట్ చూడుడి మీ ముక్కులో ఏ వాసన వస్తుందని. హల్లెలూయా. క్రీస్తుని పరిమళ వాసన వస్తుందా? పేడ వాసన వస్తుందా? హల్లెలూయా. గమనించండి. మొదటి యోహాన గ్రంథమందు 3వ అధ్యాయంలో బైబిల్ తెచ్చిన వారు కొంతమంది స్టైల్ అయిపోయింది, బైబిల్ కూడా తీసుకుని రావకుండా ఇప్పుడు చర్చికి వస్తున్నారు అందరూ. హల్లెలూయా. బైబిల్ నాకు మైండ్లో దేవుడి వాక్యం అంతా. హల్లెలూయా. బైబిల్ తీసుకుని రావటం కూడా వారికి కష్టం. కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలివైన వాళ్ళు ప్రార్థనని అయిపోయినాక బైబిల్ చర్చిలోనే పెట్టిపోతారు. వచ్చే వారం వచ్చి మళ్ళీ తీసుకుంటారు, కూర్చుంటారు, మళ్ళీ బైబిల్ చర్చిలోనే పెట్టిపోతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తెరిచిన వారు తెరిచి చదవండి. 3వ అధ్యాయం 13వ వాక్యంలో నుండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. గమనించండి, ఉండండి, గమనించండి. వాక్యం ఏం చెప్పింది? అందరూ చెప్పండి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడకుడి. దీని అర్థం ఏమిటండి? నీవు క్రైస్తుని సువాసన పరిమళమును వారికి తెలియచేయనప్పుడు, అంటే క్రీస్తుని వాక్యం సువార్త ప్రకటించినప్పుడు వారు మిమ్మల్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడగలరు. హల్లెలూయా. అప్పుడు నీవు క్రీస్తుని అంగీకరించడానికి మునుపే నీలో ఉన్న పాత జీవితం అవుతుంది. నీకు తెలుసా? క్రీస్తుని రక్షించడానికి, క్రీస్తు నిన్ను వెతికి వచ్చి రక్షించడానికి మునుపు నువ్వు ఎక్కడ నిలిచి ఉంటువి? ఎక్కడుంటువి చెప్పండి. పాపమనే బురుదులో
పాపమనే బురదలో నిలిచి ఉంటుంది. దేవుడు నిన్ను బయటికి రప్పించి కడిగి శుద్ధిపరిచి జాతి, మతము, కులము, ఊరు, గ్రామం, ప్రజలు అందరూ మధ్యలో నిన్ను వేరు చేసిన దేవుడు నేనేనని ఆయన చెప్పి నిన్ను శుద్ధీకరించి ఈ మందిరంలో నిన్ను పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరంలో పెట్టబడిన వారైన మీరు క్రైస్తువుల గురించి ప్రకటించకుండా ఉన్నవారు అయితే మీలో పేడ వాసన ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తు అనే పరిమళ తైల వాసన నీలో ఉండడానికి సాధ్యమే లేదు. ఎందుకంటే లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఆశ్చర్యపడకూడనే ఒకే ఒక మాటల గురించి మీరు ఆలోచన చేయాలి. నువ్వు పోయి వారి దగ్గరికి, అమ్మ క్రీస్తు నిన్ను ప్రేమించుచున్నాడు, ఆయన ప్రేమ చాలా గొప్పది, క్రీస్తు తన వాక్యం ప్రకటించి ఉన్నారు, నువ్వు ఆయన్ని అంగీకరించిన ఎడల నువ్వు ఆయనకి కుమారుడువై కుమార్తెగా నువ్వు మారగలవు. నువ్వు ప్రభుని మందిరమునకు నాతో పాటు రా, నేను నిన్ను తీసుకెళ్తాను. చర్చికి వచ్చి ప్రభుని ఆరాధన చేయి. బలిపీఠము ఎదురుగా తను తానే బలి అర్పణముగా నిన్ను అర్పణించుకో. రాకడ సమయంలో లేదా నీకు మరణంలో ఒకటి వచ్చిన ఆ దినమానంలో నీ సాగు నీకు లాభదాయకమై నీవు దేవుని రాజ్యంలో చేరువాడమైతే నీకు ప్రయోజనం ఉంటుంది అని నువ్వు చెప్పి ప్రకటించినప్పుడు నువ్వెవరు నాకు తెలియదా? నువ్వేం చేస్తా ఉంటుంది? ముగ్గురు నువ్వు ఎలా తిరుగుతా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా తాగి పడి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తా ఉంటుంది, ఏ బుధలో నిలిచి ఉంటుంది. నువ్వు మా నోరు తెరిస్తే చండాలంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు వచ్చి క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని రాజ్యానికి వారసుగా మారు, చర్చికి రమ్మని నన్ను పిలుస్తున్నావా? నీ మొహం చూడు, పోపో నీ మొహం చూసుకో అర్థములు అని అంటాడా? అప్పుడు నీ కోపం వస్తుంది. నేను ముందు మాది కాదు అని చెప్పి కోపం వచ్చి నువ్వేదో చెప్పేది వస్తే రాకుండా పోరా, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అని చెప్పి నువ్వు వారు తిరిగి చెప్పవచ్చు. హల్లెలూయా. అలా చెప్పాలనా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు నేను నిన్ను అనేకల మధ్యలో నుండి అన్ని సంస్కారముల నుండి తరతరాంతరంగా చేసుకుని వచ్చిన పద్ధతుల నుండి క్రమముల నుండి విగ్రహ ఆరాధనల నుండి నిన్ను వేరుపరిచిన దేవుడు నేనే. నువ్వు చూసే ఆకాశం, నువ్వు నిలబడిన భూమి, నువ్వు నీ కళ్ళు కనబడే అందమైన ఈ విశాలకరమైన ప్రపంచం, విశాలకరమైన అందంగా కనబడే ఈ భూమి, ఇవిలో ఉన్న కార్యాలు, మనుషులు, పశువులు, ప్రాణులు, ఆకాశంలో కనబడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటినీ సృష్టించిన వాడు నేనే. నీవు నన్ను మాత్రమే నువ్వు పూజించాలి, భజించాలి అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను మాత్రమే ఆరాధన చేయాలని దేవుడు అంటున్నాడు. అలా చెప్పుచుండగా నీవు క్రైస్తువుల గురించి ప్రకటించినప్పుడు నిన్ను గురించి చాలా చండాలంగా మాట్లాడవచ్చు, హీనంగా మాట్లాడవచ్చు, నిన్ను కొట్టొచ్చు కూడా. నువ్వెవరో నాకు తెలుసు, పోరా ఇక్కడి నుంచి అని చెప్పొచ్చు, నిన్ను అవమానం చేయొచ్చు. ఒకప్పుడు నేనున్న ఎత్తుకి బెంగళూరు పట్టణంలో ఒక సంఘము ప్రారంభించాలని నేను ప్రారంభించి చూడగా గిత్తగా ఉన్నాడు, ఇంతే ఇంటున్నాడు. నేను వాడు తల మీద ఒక్క గుద్దు గుద్దుతే ఇంకా 2 అడుగులు భూమిలో పోయేవాడు. వాడు దుష్టాత్మ వాళ్ళు వాడు ఎక్కిందే నన్ను కొట్టుకొట్టాడు. హల్లెలూయా. అమ్మో, ఒకే ఒక దెబ్బ నన్ను కొట్టాడు, ఇంతే ఉన్నాను. ఇటు చూసుకుంటే నన్ను కొట్టాడు, అయినా కొట్టించుకున్నా. ఎందుకంటే క్రీస్తుని ప్రేమ ఆయన దగ్గర లేదు. క్రీస్తుని ప్రేమ మన దగ్గర ఉంది. నువ్వు కొట్టు, నేను కొట్టించుకుంటాను అని చెప్పిన నేను దేవుడితో అడిగినాను, ప్రభువా నీ నామం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నన్ను కొడుతున్నారే, నేనేం చేయాలి? వారు కొట్టినా నువ్వు ఆశ్చర్యపడకు. హల్లెలూయా. వారు నిన్ను అవమానించినా నువ్వు ఆశ్చర్యపడకు. హల్లెలూయా. వారు నిన్ను తిట్టినా నువ్వు ఆశ్చర్యపడకు. నువ్వు ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు,
పైకి చదవండి ఒక్కొక్క వాక్యము. సహోదరులారా, ఆ లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని. ఆమె గమనించండి, ఏ వాక్యం చెబుతున్నది? ఏం చెబుతున్నది? మీరు ఆశ్చర్యపడకుడి, ఎందుకంటే మరణములో నుండి జీవములోనికి మీరు దాటి వచ్చినారు. హల్లెలూయా. మరణానికి జీవమునకు మధ్యలో ఎంత లోతు, ఎంత ఎడము, ఎంత పొడుగు ఉందని నీకు తెలుసా? నువ్వు ఇప్పుడు ఇంత వయసు తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని ఇప్పుడు దాకా జీవించుకుంటూ తిరుగుకుంటూ వచ్చానే, అదే లోతు, అదే ఎడము, అదే పొడుగు. హల్లెలూయా. నీవు మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చావు గనుక, ఆ దాటి నేను వచ్చేసినాను, ఇంకా నాకు మరణము లేదు అని నువ్వు బాగా ఎరుగుదువు అని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. పైకి చదవండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడి యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యపడకుడి, మీరు మరణములో నుండి నిత్య జీవములకు దాటి వచ్చినారు. ఒకే ఒక్క అడుగు, ఆ ఒక్క అడుగు మధ్యలో నీ పుట్టు మొత్తం అందులో ఉండిపోయినాయి. హల్లెలూయా. నీ తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని నువ్వు మరణించే వరకు జీవించిన అన్ని దినమానములు ఒక్క అడుగులో అన్ని మునిగిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదువు, కానీ ప్రేమము లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుని గురించి, సేవకుడి గురించి, విశ్వాసుని గురించి ఒక ప్రేమ లేనివాడు ఎక్కడ నిలిచి ఉన్నాడు? మరణంలోనే నిలిచి ఉన్నాడు. మా పెద్దలైన కొడుకు గుర్తొస్తుంది, నేను చెప్తాను మాటకి తగ్గినట్టుగా. క్రైస్తుని గురించి నేను చెప్పినాను, ఒరే 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 ఒరే, చిన్న వయసులో చచ్చిపోకరా, నా మాట మీదగా చర్చికి రారా, ప్రభు నమ్ముకోరా, క్రైస్తువులను అంగీకరించుకోరా అన్నాను. వెంటనే మా పెద్ద లోపల నుంచి వచ్చింది, ఒరే ఒరే, నువ్వు సచ్చినా ఇట్లే చచ్చిపో, జాతి కట్టుకోకరా అని చెప్పి మళ్ళీ లోపల పోయింది. హల్లెలూయా. అవునా? ఇంకా మీ ఇష్టం. నేను చెప్పాల్సిన బాధ్యత చెప్పినాను, వదిలిపెట్టాను. 42 వయసులో షుగర్తో పాటు ఎవరు ఆదులేక ఆయన మరణించాడు. హల్లెలూయా. నా బిడ్డ చచ్చిపోయానని నా పెద్దమ్మ వచ్చాక ఏడుస్తా ఉండింది. ఏడపుంది ఏడమాకం, నీ వల్లే వారు చచ్చిపోయినారు అని మాట అన్నాను. నేను మాట అన్నాను, బైబిల్ ఎందుకు చెప్పాలి. నీ వల్లే చచ్చిపోయినాడు వాడు. ఆ రోజున నిత్య జీవంలో చేర్చడానికి నేను ప్రయాసపడినాడు. నువ్వు చెప్పినందువల్ల మరణంలోనే, నీ జాతిలోనే, నీ పద్ధతిలోనే ఒకే స్థిరంగా నిలబడినాడు. ఇప్పుడు మరణించావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు మరణము లేదన్నది కాదు, క్రీస్తులో ఒక మరణ నిశ్చయం ఉంది. కానీ మరో క్షణమే నీకు మరొక జీవం ఉందని నా వాక్యం రుజువు చేస్తుంది. హల్లెలూయా. మరణించిన మరో క్షణమే నీకు జీవం ఉందని నా వాగ్దానము, నా ప్రభుని వాక్యము రుజువు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పైకి వాక్యం చదవండి. వారు మరణంలోనే నిలిచి ఉన్నారు. మరణంలో నిలిచి ఉండేవారు కాదు, మనము దాటి వచ్చిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి పైకి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, ఆయన క్రీస్తు నీ కొరకు నా కొరకు తన ప్రాణము కల్వరి శిలువలో గంటల చేపు ఊగులాడి ఏలాడి ప్రాణము విడిచాడు కనుక, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, దీని వలన ప్రేమ ఎట్టిదని, దీని వలన క్రీస్తు నీ కొరకు మరణించిన మరణం ప్రేమ ఎట్టిదని
తెలుసుకొనుచున్నాము, అందుకే ఇక్కడ కూర్చొనున్నాము. హల్లెలూయా. ఆయన క్రీస్తుని మరణం, ఆయన నీ కోసం నా కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదని మనం తెలుసుకొనున్నాము. అందుకే ఈ రోజు ఇక్కడ కూర్చొనున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ప్రాణములను పెట్టబద్దలమై మనము ఉన్నాము. చదవండి. మనము కూడా సహోదరుల నిమిత్తము తన ఒకరినొకరుల నిమిత్తము, బంధువుల నిమిత్తము, ఊరుల నిమిత్తము, గ్రామముల నిమిత్తము, పట్టణముల నిమిత్తము, రాజ్యముల నిమిత్తము, జిల్లా నిమిత్తము, దేశ నిమిత్తము నీవు నేను కూడా తన ప్రాణములను ఎలా పెట్టి ఉన్నాం? పెట్టే బద్దలమై మనము కూడా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యపడవద్దు. క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించిన సందర్భంలో నిన్ను చంప మీద కొట్టినా ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నుండి, క్రీస్తుకు తర్వాత స్టెఫెను నుండి ఇప్పటి వరకు అనేక దైవ సేవకులు రక్త సాక్షిగా మరణించినారు. వారు పోతే కొడతారు, తిడతారు, నేను ఎందుకు పోవాలి? హల్లెలూయా. మణిపూర్ దేశంలో గొప్ప ఒక క్రైస్తవులకు అన్యాయం జరిగిన దేశ వ్యాప్తి అవన్నీ చూచుచున్నారు. కానీ వారి కొరకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అనేకులు మరణించారు. కానీ మరణించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రభుని రాజ్యంలో ఉంటారు. కొట్టిన వాడు నువ్వు ఎక్కడున్నావు? వాళ్ళు ఒక అడుగు దాటారు, దేవుని రాజ్యంలోకి వచ్చేయాలి. తన ప్రాణం పోయినా ఈ భూమి నిరంతరము కాదు. ఒకప్పుడు బాగా చిన్న పిల్లడు అయి ఉంటావు, యవ్వనస్తులు అవుతావు, మంచి వయస్సు కూడా అవుతావు, బాగా పెద్ద మనిషి అవుతావు, తర్వాత ముసలాడు అవుతావు, తర్వాత చచ్చిపోతావు. యాదవరు. హల్లెలూయా. అంత జీవితం తర్వాత నీకు ఒక జీవితం ఉంది. ఇది 70, 80, 100 కూడా లేదు నీకు. హల్లెలూయా. 70, 80, 100 వయసు కూడా నువ్వు బతుకోవే భూమి మీద. హల్లెలూయా. 100 వయసు నేను బతుకుతాను. ఎవరైనా చెప్పగలరా? 90 వయసులో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 90 వయసులో ఎవరైనా ఉన్నారా? 90 వయసులో ఎవరు లేదు. 80లో 80 వయసులో 80లో ఉన్నారా? అంత 80 లోపల ఉన్నారు. హల్లెలూయా. 100 దాటలేవు, చచ్చిపోతావు. అంతకన్నా ముందు నీ కొరకు మరణించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. అంతకన్నా ముందు నీ కొరకు కల్వారి శిలువలో యాగమైన ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. దేశంలో అనేకులకు ప్రకటించు. వారు కొట్టినా, తిట్టినా, చంపేసినా ఆశ్చర్యపడకు. హల్లెలూయా. అయ్యో, క్రీస్తుని గురించి ప్రకటించడానికి పోయిన వారిని చంపిన ఆశ్చర్యపడద్దు. క్రీస్తునే చంపిన వారు నిన్ను వదులుతారా? క్రీస్తునే శిలువలో చంపాలని ప్రయాసపడిన వారు నిన్ను వదులుతారా? క్రీస్తును చంపినది ఎవరండి? వేరే ఎవరో కాదు, సొంత జాతి మతం అనే వారే ఆయన్ని శిలువలో వేశారు. హల్లెలూయా. సొంత జాతి కులము ప్రజలు క్రీస్తు ఎవరి కొరకు పోరాడినారో వాళ్ళే చెప్పిండ్రు, కేకలు వేశారు, ఇతరుని శిలువలో వేయి, శిలువలో వేయి, శిలువలో వేయి. రాజుడు అన్నాడు, ఇతని ఎందుకు ఏ తప్పు నాకు కానరానా? నేనెందుకు శిలువలో వేయాలి? ఆయన శిలువలో వేసింది తప్పు, పాపము నాకు, నా భార్య వీళ్ళకి వస్తాయి. ప్రజలు కేకలు వేశారు, రాజా, ఓ రాజు, నువ్వే బాధపడకయ్యా. ఏదైనా శాపమో పాపమో వస్తే మేము మా బిడ్డలు, మా సంతతి మేము అనుభవిస్తామని చెప్పి కేకులు వేసి వారు చేసిన తప్పు ఈరోజు నువ్వు, నేను, అనేకులు అదే పాపంలో నిలిచి ఉన్నాం. హల్లెలూయా. అటువంటి వారి మధ్యలో నుండి, కేకలు వేసిన వారి మధ్యలో నుండి దేవుడు నిన్ను నన్ను వేరు చేసి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. అటువంటి కేకలు వేసిన సంతతిలో నుండి, అటువంటి జాతుల నుండి, అటువంటి కులముల నుండి, అటువంటి మతముల నుండి, అటువంటి నిన్ను అన్ని కార్య పద్ధతుల నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు.
నిన్ను వేరు చేసిన దేవుడు నేనే అని అంటున్నా. నిన్ను నన్ను వేరు చేసిన దేవుడు నేనే అంటున్నాడు. పైకి చదవండి త్వరగా. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ఆమేన్, హల్లెలూయా. నీవు ఒకరినొకరిలో నీలో ప్రేమము లేకపోతే దేవుని ప్రేమ నీలో ఎలా నిలుచును? ఎలా నిలిచడానికి సాధ్యం? అంటే నీలో క్రీస్తుని పరిమళము లేకపోతే ఏముంటుందండి? ఏముంటుంది? అమ్మా, ఓ అమ్మా, ఓ అమ్మా, ఎలా ఏముంటుంది? ఏముంటుందండి? క్రీస్తుని పరిమళం లేకపోతే అయ్యా చెప్పండి, ఏముంటుంది? ఏం అవసరం ఉంటుంది? అదే చెప్పండి. అదే క్రీస్తుని పరిమళం లేక చదవండి, పైకి చదవండి. చిన్న పిల్లలారా రక్షణ పొందిన వారైనా 70-80 వయసు లోపల ఉన్న మీరందరూ మిమ్మల్ని చూసి దేవుడు అంటున్నాడు, చిన్న పిల్లలారా. మీరందరూ మాటతోను గమనించండి. చిన్న పిల్లలారా, పరలోక రాజ్యములో చేరు వారందరూ ఎవరండి? చిన్న పిల్లలారా. మనమందరూ చిన్న పిల్లలు అవుతాం. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. హల్లెలూయా, హల్లెలూయా. మాటలతోను క్రియలతోను నాలుకతోను ఏం చేయాలి? ప్రేమించాలి. మాటలతో క్రియలతో నాలుగుతో అంటే ఏమిటండి? ఎందుకు ఈ మాట అన్నాడు? ఒక్కొక్కరు నాలుగ ముందు చూడు, గసను కోసే మాదిరి ఉంటుంది. ఒక్కొక్కరు నాలుగా. హల్లెలూయా. ఎలా ఉంటుందండి? గబక్కన ఒక మాట అన్నారంటే ఓ అమ్మ పట్టుకుని కోసినట్టు ఉంటుంది అది. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నీ మాట కొంచెం గరగసమానిగా కోస్తుంది మరొకరిని. అందుకే నీ నోటుతోను నీ నాలుగుతోను నీ మాటతోను నీ క్రియలతోను నీవు ప్రేమించుకో. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నావా అని అడిగే పద్ధతి మన భారతీయులకు మాత్రమే, బయట దేశం లేదు. తిన్నావా అన్నప్పుడల్లా తింటూ పిలిచే అలవాటు. కానీ తిన్నావా అనే పద్ధతులు మనలో ఉన్నాయి. నువ్వు నోటి మాటలో ఓ తిను అంటే అది ప్రేమ కాదు. హల్లెలూయా. వారిని కూర్చోబెట్టి వారిని అన్నం పెట్టి అమ్మా తినమ్మా. అప్పుడు నీ నోటి మాటలు నీ క్రియలు నీ అన్నిటిలో పాటు నువ్వు వారికి అన్నం పెట్టి ప్రేమతో పలకరించిన నీ ప్రేమము, నువ్వు ఎటువంటి వారైనా సరే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ కులముకు చెందిన వారైనా సరే, నువ్వు ఏ మతమునకు చెందిన వారైనా సరే, నువ్వు పెట్టిన అన్నము వారు తినడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. నువ్వెవరు ఏది చూడరు, నీ ప్రేమతో పలకరించి పెట్టిన అన్నము తినడానికి సిద్ధమై ఉంటారు. అందుకే బయట చదవండి గబగబని ఫాస్ట్గా. అందువలనే మనము సత్య సంబంధులము అని ఎరగదుము. దేవుడు మన హృదయము కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ ఎవరండి? సత్య సంబంధులమని ఎరగదుము. సత్య సంబంధులు మనము. అమ్మాయి ఇచ్చి అమ్మాయి తీసుకునే సంబంధాలు కాదు మనము. హల్లెలూయా. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఇచ్చి తీసుకున్న సంబంధం మనది కాదు. మన సంబంధం ఎలాంటి సంబంధం అండి? సత్య సంబంధులమైన విశ్వాసులమని నీవు నేను మనము ఎరగదుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మన హృదయము కంటే అధికుడువై ఆయన గొప్పవాడువై సమస్తమును ఎరిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుడు
నీ చిన్న హృదయంలో గొప్ప దేవుడైన యెహోవా, గొప్ప దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు నీలో నివేశించి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవాడైన నీవు క్రీస్తునందు విశ్వాస సంబంధులమై జీవించువారైన ప్రజలుగా మనమందరూ కనబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పైకి చదవండి. సమస్తమును ఎరుగున్నాడు గనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్పిందంటే ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమర్థింపరుచుకుందాము. హల్లెలూయా. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ఎవరై ఉంటాము? ధైర్యము గలవారమై మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని చూస్తేనే అందరికీ భయం, దేవుని చూస్తే ఎవరికి భయం లేదు. హల్లెలూయా. అపవాది అనేవాడు దుష్టుడు, దుర్మార్గుడు, రాత్రి చీకటి, ఇవన్నిటిలో నీకు తొందర చేసే అన్ని క్రియలు అది దుర్మార్గుతనం, చీకటి, అవన్నీ దుష్టుడే. హల్లెలూయా. నీవు దేవుని ఎదుట ధైర్యము గలవారువై నిలబడుచు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ప్రియులారా. అందులో 4వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడిండు, నన్ను పొమ్మన్నాడు, నన్ను రమ్మన్నాడు, నన్ను కూర్చోమన్నాడు, నన్ను లేయమన్నాడు, నేను నీ ఇంటికి పొమ్మన్నాడు, నిన్ను ఆశీర్వదించమన్నాడు, ఏదో నీకు ఇవ్వమన్నాడు, తీయమన్నాడు. ఇవన్నీ దేవుడు అన్నాడని అనేకులు ప్రవక్తులు, సేవకులు కూడా చెప్పేవారై ఉంటారు. ఆత్మపరుడువై ధర్మశాస్త్రము లేఖనము ప్రకటించుచున్న ప్రకారం నాతో మాట్లాడిన వాడైన దేవుడు నీతో కూడా మాట్లాడాలి. అది ప్రవక్తల. పాస్టర్ బాబు నువ్వు నారాయణ ఇంటికి పో అని నాతో చెబితే, సిస్టర్ నారాయణమ్మ బాబు పాస్టర్ వస్తారు అని నీతో కూడా చెప్పాలి. అదే ప్రవర్తన. నాతో మాట్లాడాడు, నాతో చెప్పిండు, నేను మాత్రం చెప్పుకుని ఉంటే అవునా నీతో మాట్లాడిందా రమ్మని లోపల పిలిస్తే అది ప్రవర్తన కాదు. అటువంటి దుష్ప్రేరణ కలిగించి, దుష్ట ఆత్మ కలిగించి, ప్రేరేపణ కలిగించి అనేకులు లోకంలో ప్రవేశించి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అనేకులు ఆ విధంగా సేవ చేయించున్నారు. హల్లెలూయా. మా ఇంటికి ఉదయం 5:30కి ఒక ఆయన వచ్చేవారు. ఈరోజు దేవుడి ఇంటికి రమ్మన్నాడు నన్ను. అయ్యో అవునా, రండి గారు ప్రార్థన చేయండి, కాணிక తెచ్చి పంపించిన. కరెక్ట్గా అదే నెలకి ఆ డేట్కే వచ్చేవారు. హల్లెలూయా. అదే పని నెలైతే వాళ్ళ ఇంటికి కరెక్ట్గా పోయి ఒక ప్రార్థన పొద్దున 5:30కి 6 గంటలకే వెళ్ళిస్తారు బయటికి వెళ్ళి. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఇట్స్ నాట్ రైట్ ఆఫ్ పాత్ వే. నీవు ప్రార్థించమని దేవుడు అన్నారా? వారితో ప్రార్థించుకోమని కూడా దేవుడు అంటారు, ఉపసరించమని కూడా దేవుడు అంటారు. జాగ్రత్త పడవు. అందుకే 2వ వాక్యం చెబుతున్నది, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనేనో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చి ఉన్నాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది శరీరధారి. అందుకే యోహాను గ్రంథం, the book of John chapter 15 verses 18,
యోహాను గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యం, ఒక 4-5 వాక్యం ఉన్నాయి, కొంచెం ఫాస్ట్ గా చదవండి. 15:18 మీకంటే ముందుగా గమనించండి, ఈ లోకమందున మిమ్మల్ని ఎవరు ద్వేషించినా మీరు ఆశ్చర్యపడకుడి, మిమ్మల్ని ఎవరు కొట్టినా ఆశ్చర్యపడకుడి, మిమ్మల్ని ఎవరు అవమానించినా ఆశ్చర్యపడకుడి, ఎందుకంటే నిన్ను ద్వేషించిన వారు నీకన్నా ముందు నన్ను ద్వేషించినారని దేవుడు అంటున్నాడు. యోహాను 15:18లో లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల నీకంటే ముందుగా నన్ను ద్వేషించుచున్నారని మీరు ఎరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అదే యోహాను 17వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. దేవుడు అంటున్నాడు, నేను ఇహలోక సంబంధి కాదు, ఇహలోకానికి చెందిన వాడు కాదు. ఆ ప్రకారమే నన్ను వెంబడిన వారైన మీరందరూ కూడా ఇహలోకానికి సంబంధించిన వారు కాదు. చదవండి 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు. గమనించండి, యేసుక్రీస్తు తనతో పాటు వారి ఎందుకు ప్రకటించుతున్న మాటలని గమనించాలి. ఏమని? ప్రభువా చదవండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీవు ఏ పనితో నన్ను పంపించావో లోకానికి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలు 5వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. యోహాను 5:24. నీవు నన్ను పంపించిన వారిని ప్రకారం నీవిచ్చిన వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను కాబట్టి, నేను లోక సంబంధికుడు కాదు కాబట్టి, నీవు పంపించి వాక్యం ఇవ్వబడిన ఈ ప్రజలు కూడా లోకానికి సంబంధించిన వారు కాదు అని దేవుడు అంటున్నాడు. చదవండి. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వారు నమ్మి నన్ను ఎవరెవరు నమ్మారు వారు నిత్య జీవము గలవారై ఉన్నారు. వాడు తీర్పులోనికి గమనించండి, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ప్రకటించిన మాట మరణానికి ప్రకటించుచున్నది. ఏమనండి? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరండి? తీర్పులోనికి నిలబడకుండా మరణములో నుండి జీవములోకి దాటిన వారు ఎవరు? అదెవరు? నాకేం తెలుసు? అవునా? మీరేనమ్మా, మీరేనండి. అది తెలీదా? తెలీదా? అవునంటే అవునంటానమ్మా. ఒకరేనా? చెప్పండి. అవును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి బిస్కెట్లు చాక్లెట్లు చెప్ప బిడ్డలకి. దేవుడి వాక్యం చిన్న పిల్లలకు చెప్పింది కదా. చిన్న పిల్లలైనా ఏమైనా చెప్తే జోరుగా గట్టిగా అరుస్తారు. టీచర్ లోపలికి రావాలన్న స్కూల్లో గుడ్ మార్నింగ్ టీచర్ అంటారు అందరూ. నేను అవి కూడా లేదు. హల్లెలూయా. వాక్యం వినండి, చదవండి. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. గమనించండి. ఇప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. గమనించండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 21 నుండి చదవండి. యేసుక్రీస్తు తన స్వతహా
చేయవద్దు. ఆ, నరహత్య చేయువాడు గమనించండి, నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకులలో నుండి ఆ, పూర్వీకులలో చెప్పబడిన మాట పూర్వీకులలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు విన్నారు కదా. ఆ, చదవండి. ఆ, మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద నా సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు సహోదరుల మీద, భార్య మీద, భర్త మీద, అన్న మీద, తమ్ముడు మీద, అక్క చెల్లెల మీద, అమ్మ నాయన మీద, పిల్లల మీద, పక్కింట్లో ఉన్న వారి మీద కోపపడవారు ప్రతివాడు విమర్శకులోగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా చదవండి అని చెప్పువాడు మహాసభకు ఆమేన్, హల్లెలూయా. ఏమన్నానండి? తన వారిని, తన బిడ్డల్ని, తన అన్న తమ్ముల్ని అందరిని చూసి ఏమంటాం? వ్యర్థుడా. వ్యర్థుడా అంటే అర్థం కాదు ఒరే పనికిరాని ఏదో. ఇప్పుడు అర్థమైందా? ఒరే పనికిరాని, ఇవి లోకల్ భాష. వ్యర్థుడు అంటే పనికిరాని ఏదవా, అవునా? పనికిరానుడు, పనికిరానుడు అని ఎవరెవరు చెబుతారో వాళ్ళందరూ మహాసభ, న్యాయ తీర్పు అనే మహాసభలో వారు నిలిచి ఉంటారు. హల్లెలూయా. అందుకే క్రీస్తుని ప్రేమ నిలకడగా నీలో ఉంటే దేవుడు ఒరే భారమును మోసి అలసిపోయిన నా ప్రజలారా, మీ అందరూ నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయదును. అవి కాక రెండో మాట ఏమంటాడు? అంత తేలికగా నేను మిమ్మల్ని వదిలిపెట్టును అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటాడండి? అంత తేలికగా నేను వదిలిపెట్టును. చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం, 28, 29. ఫాస్ట్ గా. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయదును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక నీ మీద నా కాడి భారము ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు నీ ప్రాణములకు ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దాంట్లో లేదా ఇల్లప్పుడు లేవా? కింద మరొక వాక్యం చదవండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. నా బరువు, నా భారము, మీ బరువు, మీ భారము, మీ వేదన, మీ శోధన అవన్నీ నేను వహించుకుంటాను. అవి నాకు తేలికగా ఉండదు. నేను అంత తేలికగా ఒరే నేను నిన్ను అంత తేలికగా వదలను రే అంటారు కదా, అంటారా? అంత తేలికగా వదిలిపెట్టేవాడు నేను కాదు. దేవుడు అంటున్నాడు, అంత తేలికగా నేను నిన్ను మరవను. హల్లెలూయా. అంత తేలికగా నేను కూడా నిన్ను మరవను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దీనికి సంబంధించిన వాక్తత్వములు అనేకులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో గమనించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాసభకు న్యాయ తీర్పుకు లోబడాలి. అప్పుడు యేసు మన ఎదురుగా నిలబడి మనకు సాక్షి ఇచ్చేవాడై ఉన్నారు. వీళ్ళందరూ మన వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని జనులారా, లోకము నిన్ను ద్వేషించిన ఆశ్చర్యపడకు, అవి జరుగుతాయి. ఎందుకంటే రాకడ సమయము దగ్గరలో ఉన్నది కాబట్టి నువ్వు ప్రకటించడం మానేయవద్దు. నువ్వు ప్రకటించుతానే ఉండు, నువ్వు చెప్పుకుంటే ఉండు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.